అధ్యక్ష, నేను ఆ రోడ్ ఎంబడి అక్కడ నుండి పోతా ఉన్నాను. అంతారం అనే విలేజ్ అధ్యక్ష. నేను మాట్లాడిన రోజు డేట్ కూడా తీసుకొని అక్కడే సెక్రటరీ ఉన్నాడు. అక్కడే వెళ్తుంటే చిన్న పిల్లోడు బిందెలో నీళ్లు పడుతున్నాడు అధ్యక్ష. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. బాధ్యత ఉంది కాబట్టి వెనక్కి వచ్చాను. ఏం బాబు ఎందుకు పట్టుకుంటున్నావు నీళ్ళు అంటే, నల్ల రాక 1 వీక్ అవుతుందమ్మా అన్నారు. ఇమీడియట్ గా ఆఫీసర్స్ కి ఫోన్ చేశాను అధ్యక్ష. ఏదో రిపేర్ ఉంది అందుకే రాలేదమ్మా అన్నారు. అమ్మ, వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తాం అంతే తప్పిస్తే మీ మీద వ్యక్తిగతంగా కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరమున్నా ప్రజాప్రతినిధులుగా రోడెంబడి పోతున్న ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు దిగి అడుగుతాం. అది వ్యవస్థలో ఉన్న ఇబ్బందిని ఎత్తి చూపించడమే తప్పిస్తే అక్కడ అధికారులు పనిచేయకపోవచ్చు. ఇంతకుముందు సునీత గారు చెప్పినట్టు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మెయింటెనెన్స్ చేయలేకపోతాం అన్నారు. దాన్ని కూడా మీరు తప్పుపడితే ఎట్లమ్మా? వాటర్ వస్తలేవంటే వస్తలేవని చెప్తాను, మీరు దాన్ని సెట్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు ప్లీజ్, ఎమ్మెల్యే గారు ప్లీజ్ అంటుండే, ప్లీజ్ ప్లీజ్ అండి, రన్నింగ్ కామెంట్ వద్దు. నేను మాట్లాడిన తప్పుంటే చెప్పండి. నీళ్లు రాకపోతే రాలేదని చెప్పండి. నేను ఎవరిని కామెంట్ చేయలేదు అక్కడ. అరే మీ పద్ధతి కాదండి. బట్టి గారు ఇది కరెక్టా? మీరు ఆలోచించండి. నీళ్లు రాకపోతే రాలేదని చెప్పానండి, దాంట్లో తప్పేం లేదు కదా. మొన్న కూడా అట్లే అధ్యక్ష. జస్ట్ నేను ఊరికే హరీష్ రావు గారితో ఏదో మాట్లాడుకుంటే అయ్యో అన్నాను అధ్యక్ష. అయ్యో వద్దంటే దానికి అంత పెద్ద కామెంట్ చేశారు అధ్యక్ష. దొరసాని అని మాట్లాడుతున్నారు. అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఏమైనా కామెంట్ చేస్తే, మైక్ లో కామెంట్ చేస్తే మీరు కూడా అధ్యక్ష మైక్ ఇచ్చి అంటే అర్థం ఉంది అధ్యక్ష. అయ్యో అన్నాను అంతే, దానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడారు. నాకేమో